సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మై ఎక్స్పీరియన్స్ అట్ ద ర్యాంప్ వాక్. అండ్ ఇది 2 days వ్లాగ్. సో ఇది డే 1. సో ర్యాంప్ వాక్ ముందు రోజు దే ఆస్క్డ్ us టు కమ్, లైక్ స్టోర్కి వచ్చి అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. యాక్చువల్లీ మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 వరకు అని చెప్తే మా మమ్మీ లంచ్ చేసి నెమ్మదిగా వెళ్దామని అంటే మేము వెళ్ళాము 2:30కి. బట్ మాకు తెలియలేదు దట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది. సో చూడండి మీరే, నేను ఎందుకు అన్నాను అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఈ ర్యాంప్ వాక్ మాకు ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే, లైక్ మేము తనిష్క్ జ్యువెలరీ షాప్లో నా సెకండ్ స్టడ్స్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు అక్కడ స్టాఫ్ మెంబర్స్, లైక్ ఇలా బ్రైడ్స్ ఆఫ్ తనిష్క్ అవుతుంది ర్యాంప్ వాక్, మీరు ఇంట్రెస్టెడా అంటే నేను ఎస్ అని చెప్పా. మమ్మీ నో అంది, బట్ తర్వాత మమ్మీ ఎంకరేజ్ చేసింది. సో యా, మేమైతే స్టోర్కి వచ్చేసామండి. సో యా, దట్ ఈస్ ద అవుట్ఫిట్. అండ్ మమ్మీ శారీ బాగుంది కదా, డోలా సిల్క్, మా మాదిరి అత్త పెట్టారు ఈ శారీ మమ్మీకి. అండ్ చూసారా, ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది డ్రెస్సెస్ అయిపోయాయి. అండ్ నేను వచ్చేసరికి నా స్కిన్ టోన్కి ఇంక ఇది ఒకటే సెట్ అవుతుంది. సో నాకు చాలా ఇంట్రెస్టెడ్ అని చెప్పి నేను ఇంకా అది చూస్ చేసుకున్నాను. సమ్ ఆల్టరేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ వచ్చేదారిలో వర్షం పడితే నెక్స్ట్ డే ఫ్రైడే మార్కెట్. సో మా మమ్మీ ఈవెంట్కి రావాలి కదా, సో అందుకని మా మమ్మీ ఇక్కడ రైతు బజార్లోనే పిల్లోకి కావాల్సిన స్టఫ్ తీసుకోవడానికి వచ్చింది. ఇంకొన్ని కూరగాయలు. అండ్ పిల్లో చిల్ అవుతుంది చక్కగా కార్లో. అండ్ నేనైతే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటి దగ్గర మమ్మీ క్లీన్ చేస్తుంటే నేను పిల్లో ఫన్ అంటే ఆడుకుంటున్నాం బాగా ఇక్కడ. అండ్ యా, వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, లైక్ నేను యాక్చువల్లీ ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసి పెట్టానండి, బట్ ఓన్లీ ఆ 2 minutes వీడియోనే ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. సో దట్స్ వై నేను మళ్ళీ మొత్తం మొత్తం రివర్ట్ బ్యాక్ చేసిన వీడియోస్ అన్నీ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. అండ్ మీరు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. సో స్టే ట్యూన్. అండ్ ఇక్కడ మా పిల్లోని కార్లోంచి దిగు అంటే అసలు అరుస్తుంది చూడండి, అసలు ఎంత క్యూట్గా ఉంది చూడండి అసలు. అండ్ దిగు ఇది మా కార్ అంటే అరుస్తుంది, మీరే వినండి అసలు. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ డే, అంటే ద షో డే. సో నేనైతే తలస్నానం చేసి రెడీ అయిపోయాను. అండ్ దిస్ ఈజ్ ద న్యూ ఫ్రాక్. అండ్ ఈ ఫ్రాక్ మీకు నచ్చిందంటే ప్లీజ్ కమెంట్లో చెప్పండి హౌ వాజ్ మై ఫ్రాక్ అనేది. అండ్ మీకు కావాలంటే లింక్ కమెంట్ బాక్స్లో జస్ట్ పిన్అప్ చేయండి, నేను మీకు లింక్ ఇస్తాను. అండ్ ఇది నేను అనన్య అని ఒక వెబ్సైట్లో తీసుకున్నా, మింత్రాలో కూడా ఉంటుంది. అండ్ నా శ్రీరామనవమి ఎంతమంది చూసారో. అండ్ ఈ బ్యాగ్ ఏంటని అనుకుంటున్నారా, అందులో హీల్స్ ఉన్నాయి. నేను నిన్న వేసుకున్న హీల్స్ సరిపోవన్నారు. సో ఇంకో హీల్స్ అయితే తీసుకొని వెళ్తున్నా. అండ్ నా ఫుడ్ అండ్ నాకు బ్యాంగిల్స్ అన్నీ. అండ్ నేను ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాను. మమ్మీ తర్వాత వస్తుంది, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తారని చెప్పి మమ్మీ సాయంత్రమే వస్తుంది. అండ్ నా ఫ్రెండ్ కలిసింది కదా, సో అందుకని మమ్మీ ధైర్యంగా పంపించింది, లేకపోతే చాలా భయపడిపోయింది మా మమ్మీ కూడా. అండ్ దిస్ ఈజ్ ద ఈవెంట్ ప్లేస్, జేఆర్సీ కన్వెన్షన్స్. సో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో అవుతుంది ఇది. సో జూబ్లీ హిల్స్ అనుకుంటా. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. అసలు ఈవినింగ్ చాలా బాగా చేశారు. అండ్ నా ఫ్రెండ్ ఆశ్రిత బాగా క్లోజ్ అయిపోయింది. అండ్ యా, బయట మాత్రం బీభత్సంగా వేడిగా ఉంది, కానీ లోపలికి వెళ్ళేసరికి చాలా కూల్గా ఉంది. అండ్ ఇది లోపల ఇక్కడ 3 సీక్వెన్సెస్గా డివైడ్ చేస్తారు. నేను సీక్వెన్స్ 1లో ఉన్నాను. సో మా ఫస్ట్ సీక్వెన్స్ వాళ్ళని పిలిచారు. సో మేమైతే ఇక్కడ నించున్నాము. ఫస్ట్ సీక్వెన్స్ వాళ్ళతో స్టార్ట్ చేయించేశారు. అండ్ ఫస్ట్ అయితే ఆ స్పెక్స్ ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్తున్నారు ఎవరు రైట్ సైడ్ వాళ్ళు ఎటు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎటు వెళ్ళాలి, అండ్ లాస్ట్ వాళ్ళు సెంటర్లో నుంచి వెళ్ళాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అండ్ మాకు వాక్ ఎలా చేయాలనేది ఒక అమ్మాయి ప్రియా అని, షీజ్ అ మోడల్ అంట, ఆ వైట్ క్రాప్ టాప్ ఉన్నారు కదా తనే. సో చూడండి తను చూపిస్తుంది వాక్ ఎట్లా చేయాలని. షీజ్ అ ప్రొఫెషనల్ మోడల్ అంట. సో ఇలా వాక్ అయితే చేసి చూపిస్తుంది, ఇలా చేయాలి. ఫస్ట్ ఒకసారి 1 2 3 4 స్టాప్స్ దగ్గర ఆగాలి అండ్ అందరికీ చూపించాలి నీ
నగలు నువ్వేం వేసుకునేది అనేది. అండ్ ఇలా సెంటర్లో ఒక పోజ్ ఇచ్చి ఎప్పుడు యూ హ్యావ్ టు లైక్ ఆగిన ప్రతిసారి 4 సెకండ్స్ ఆగి ఇలా వచ్చేయాలి. లెఫ్ట్ సైడ్ వాళ్ళు వస్తే ఇట్లా రావాలి, రైట్ సైడ్ నుంచి వస్తే అటువైపు నుంచి వెళ్ళాలి. సో అలా. అండ్ మాకు కింద నుంచి వ్యూ కనిపించాలని చెప్పి కింద నుంచి కూడా చూపించారు. మీరు చూస్తే అసలు చూడండి ఆ బాడీ మూమెంట్ అదంతా. నేనైతే చాలా దరిద్రంగా, ముందే నేను సరిగ్గా నడవను, అలాంటిది ఇంకా దరిద్రంగా నడుస్తాను. మీరే చూడండి, పిచ్చి పిచ్చిగా నవ్వుతారు అసలు. అండ్ ఆల్సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. లైక్ దుర్గా అని బేగంపేట్ స్టాఫ్, తను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. నాకు అసలు లైఫ్లో అన్నీ ట్రై చేయాలని ఉంది అండ్ నాకు అసలు లక్కీగా వచ్చింది ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ దుర్గా గారు, చాలా పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. దో అక్కడ నేను అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు, బట్ స్టిల్. అండ్ యా, ఇలా చూపించాక మీరు నా వాక్ చూడండి, చచ్చిపోతారు అక్కడే నవ్వలేక. సో యా, అండ్ చూడండి చూపిస్తున్నారు ఎలా నడవాలని. నేను కూడా డౌట్స్ అడుగుతున్నాను, లైక్ స్టార్టింగ్ కదండి, ఫుల్ కన్ఫ్యూజన్ అవుతుంది నాకు కూడా. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. చాలా బాగుంది యాక్చువల్లీ, కలర్ చాలా వైబ్రెంట్గా భలే బ్రైట్గా కనిపించింది. ఐ లవ్డ్ యాక్చువల్లీ, నాకు బాగా నచ్చింది ఆ అవుట్ఫిట్. అండ్ తను చెప్తుంది, షీఈస్ డైరెక్టింగ్, లైక్ తప్పు చేస్తే మిస్టేక్ కరెక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ లైక్ సిగ్గు ఏం పడనక్కర్లేదు. నేనైతే ఇదివరకు చాలా సిగ్గుపడేదాన్ని, బట్ ఇప్పుడు లైక్ అందరూ తప్పు చేస్తారు, సో మనం కూడా చేస్తే ఏమైంది, మహా అయితే కరెక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను అంత ఏం సిగ్గు పడకుండా ధైర్యంగా. స్టేజ్ ఫియర్, నాకు చాలా స్టేజ్ ఫియర్ చెప్పాలంటే. మీరు అందరూ అనుకుంటారు ఓ ఫుల్ మాట్లాడేస్తుంది తినకేంటి స్టేజ్ ఫియర్ అని, బట్ చాలా స్టేజ్ ఫియర్ ఉంది. అండ్ యా, దిస్ ఈజ్ మై ఫైనల్ వాక్. అండ్ మొత్తం బాగానే చేశా. సో నేను లాస్ట్ కదా, సో నన్ను సెంటర్ వాక్ చేయమని చెప్పారు. అందరికీ రైట్ అండ్ లెఫ్ట్ వెళ్తే నేను ఒక్కదాన్ని లాస్ట్ కాబట్టి నాకు సెంటర్ రైట్ అండ్ లెఫ్ట్ వాళ్ళు కాకుండా నేను లాస్ట్ కాబట్టి నన్ను సెంటర్ నుంచి వాక్ చేయమని చెప్పారు. అండ్ దిస్ ఇస్ హౌ వివ్ కంప్లీటెడ్ అవర్ సీక్వెన్స్ 1, అంటే మా సీక్వెన్స్ 1 టాస్క్ అయితే అయిపోయింది. అండ్ మేమైతే తినడానికి వెళ్తున్నాము. సో ఫస్ట్ తినడానికి వెళ్తే ఏమున్నాయో చూద్దామని చెప్పి చూపిస్తాను, చూడండి మీరే. అండ్ యా, మేము యాక్చువల్లీ వాటర్ తాగి తర్వాత దెన్ వీ స్టార్టెడ్ హ్యావింగ్ ఫుడ్. సో ఫస్ట్ అయితే డిసప్పాయింట్ అయ్యానండి, నాన్ వెజ్ లేదు వెజ్జేనా అని, బట్ వెజ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ నేనైతే చపాతీస్ 2 చాలా సాఫ్ట్ ఉండే యాక్చువల్లీ చపాతీస్ కూడా. సో చపాతీస్ అండ్ దెన్ చపాతీ కర్రీ అండ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ వాస్ వెరీ 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 యమ్మీ. చాలా అంటే చాలా బాగుందండి అసలు వెజ్ బిర్యానీ. బట్ అంటే తర్వాత ఈవినింగ్ నాన్ వెజ్ ఉండదని చెప్పి నేను మళ్ళీ రెండోసారి వెళ్ళి పప్పు అండ్ దాల్ అండ్ వైట్ రైస్ పెట్టించుకున్నా. అది ఎవరు పక్కన, మా పక్కన ఇద్దరు ముగ్గురు కూర్చుంటే వేరే సీక్వెన్స్ వాళ్ళు చెప్పారు దట్ బాగుంది అని చెప్పి. సో మేమిద్దరం మళ్ళీ మాట్లాడుకుంటూ అందరితో మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ ఆఫ్టర్ మా లంచ్ తర్వాత మేము ఇలా కొంచెం సోంపు కూడా తిన్నాము. అండ్ దెన్ యా, తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చున్నాము. అండ్ ఇక్కడ రాజస్థాన్ నుంచి లైవ్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కోసమని కొందరు వచ్చారు. సో స్టేజ్ అంతా సెట్ చేస్తున్నారు. అండ్ నేను సాంగ్ పెడితే ఎక్కడ కాపీరైట్ వస్తుందని చెప్పి నేనైతే కాపీరైట్ పెట్టట్లేదు. బట్ చాలా బాగా పాడారు అసలు, సూపర్, అసలు చాలా ఎక్సలెంట్గా పాడారు అసలు పాట మాత్రం. అండ్ ఆ వైట్ షర్ట్ అయినా మెయిన్ పాటల్లో, ఐ మీన్ పాడడంలో, హీఈస్ ద సింగర్. అండ్ ఇక్కడ స్టేజ్ సెట్ చేస్తున్నారు, లైక్ విత్ దెమ్ హౌ డూ వీ హ్యావ్ టు వాక్ అని. ఇందాక వాళ్ళు లేరు. సో యా, దిస్ ఇస్ ద ఫైనల్ వాక్. మీరు చూస్తే అసలు చాలా బాగా వచ్చింది. బట్ నేను ఒక దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు చెప్పండి ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యాననేది, మీరే చూసి కమెంట్స్లో చెప్పండి ఎక్కడ నేను మిస్టేక్ చేశాను అనేది. అందరూ చేయలేదు, నేను ఒక్కదాన్ని చేశాను అక్కడ మిస్టేక్. సో యా, అండ్ నేను షార్టెస్ట్ అని, నేను లావణ్య అని నా పక్కన ఒక అమ్మాయి ఉంది కదా బ్లాక్ జీన్స్, మేమిద్దరం షార్ట్ అని మమ్మల్ని ముందు పెట్టారండి అంతే. మేమేదో పెద్ద గొప్పగా బాగున్నామని కాదు, బట్ దో షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ ఆల్సో బ్యూటిఫుల్ ఇన్ మై ఓన్ వే. బట్ అందరూ బ్యూటిఫుల్గా ఉన్నారు ఇక్కడ. సో అంటే చాలామంది కొందరు అనుకుంటారు అబ్బో వీళ్ళిద్దరు ఏంటి ముందున్నారు అని, బట్ అలా ఏం లేదు, మేము షార్ట్ ఉన్నామని చెప్పి మమ్మల్ని ముందు కూర్చోబెట్టారు. అండ్ చూడండి ఫ్రంట్ వ్యూ, నా వాక్ ఎంత కామెడీ ఉందంటే నేను వెళ్ళేటప్పుడు నవ్వుకుంటున్నాను లిటరలీ. అండ్ యా, సో
ఇలా నా సింగిల్ వాక్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా డిస్పర్స్ అవుతున్నాము. సో డిస్పర్స్ ఎలా అవ్వాలనేది చెప్తున్నారు. సో ఇలా మేమైతే డిస్పర్స్ అయ్యాము. ఇక్కడే ఒక బ్లూపర్, మీరే చెప్పాలి ఏంటనేది. సో ఇలా వెళ్ళిపోయాం మేమైతే. అండ్ ఇలా వెయిట్ చేస్తున్నాము ఇన్స్ట్రక్షన్స్ కోసం. అండ్ నా ఫ్రెండ్ తీసింది. అండ్ ఇట్లా ఫైనల్గా ఇట్లా వస్తుంది అవుట్పుట్. ఆల్ ద సీక్వెన్సెస్, సీక్వెన్స్ 1, సీక్వెన్స్ 2, సీక్వెన్స్ 3. అండ్ తర్వాత ఏంటి బ్యాక్ స్టేజ్లో ఏముందని చెప్పి చూడ్డానికి వెళ్తే, ఒక రూమ్ ఏమో మేకప్, ఒక రూమ్ ఏమో హెయిర్ డ్రెస్సింగ్, ఒక రూమ్ ఏమో ఏమంటారు మా కాస్ట్యూమ్స్ అవన్నీ. అసలు కాస్ట్యూమ్స్ అయితే లాస్ట్ దాకా అవ్వలా. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ అండ్ దిస్ ఇస్ ద మేకప్ రూమ్. సో ఇదేమో డైమండ్ వాళ్ళ అవుట్ఫిట్ రూమ్. సో ఇట్ వాజ్ వెరీ గుడ్. నేను అసలు మిస్ అయ్యాను ఇంత మంచి మంచి అవుట్ఫిట్స్ని. బట్ దాట్స్ ఫైన్, నేను ఇంత ఓపెన్గా కూడా వేసుకోనిలే. సో అందుకని ఐఎమ్ ఓకే విత్ దాట్. అండ్ హియర్ ఈజ్ మై చేంజ్ ఓవర్, అంటే కాస్ట్యూమ్ చేంజ్ చేసేసుకున్నా. అండ్ ఈవిడైతే అసలు హెయిర్ స్టైల్ ఏమీ చేయలేదు తెలుసా, అసలు ఏం చేయలేదు. ఇది చేయడానికి ఆవిడ అసలు అందరు చాలామంది వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకున్నారు. అండ్ మేకప్ అసలు వితౌట్ మేకప్ ఎంత బాగుందో నా స్కిన్. ఐ లుక్ వెరీ గుడ్ వితౌట్ మేకప్. బట్ విత్ మేకప్ అయితే మా మమ్మీ కూడా గుర్తుపట్టలేదు నన్ను. నేను వెళ్ళి మా మమ్మీ ముందు నించుంటే కూడా బాగాలేదు నీకు అసలు తీసేసే అని చెప్పి అనింది. బట్ ఇంకేసాక ఏం తీస్తాంలే అని చెప్పి తీయలేదు. అసలు నేను మేకప్ అయితే జన్మలో వేసుకోను. నేను అసలు ఎప్పుడూ వేసుకోలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అండ్ దిస్ ఇస్ కాల్డ్ మేకప్. కొందరైతే జస్ట్ లైట్గా బ్లష్, ఐలైనర్ పెట్టేసుకుంటేనే మేకప్ అనుకుంటారు. సో ఈ వీడియో మీకోసమే. ఎవరైతే నా దగ్గర ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకుంటున్నారో వాళ్ళందరి కోసము ఈ వీడియో. నాకు ఏం లేవు నా దగ్గర, నేను వేసేది లైట్, అసలు మేకప్ అని కూడా అనదాన్ని. సో దిస్ ఈస్ ద కంప్లీట్ అవుట్ఫిట్ అండ్ దట్ ఈస్ ఫిట్ అండ్ దట్ ఈస్ ద జ్యువెలరీ దట్ ఐ హవ్ గాట్. అండ్ ఇదేమో బ్యాక్ స్టేజ్. మాకు లక్కీగా ఫుడ్ వచ్చింది. అండ్ ఫుడ్ అసలు చికెన్ వచ్చేసరికి ఒక్కొక్కరు అసలు ఎలా తింటున్నారో చూడండి. ఫ్రై కూల్ చికెన్ అంట, అద్భుతంగా ఉంది. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ స్టేజ్, వీఆర్ వెయిటింగ్. సో ఈలోపే మా మమ్మీ కూడా వచ్చింది. సో ఇక్కడ చూడండి, మమ్మీని పికప్ చేసుకోవడానికి వెళ్ళిన దారిలో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ ఇది ఎంట్రన్స్. మా మమ్మీతో వచ్చినప్పుడు అసలు మామూలు లేదండి ఎంట్రన్స్. అసలు ఒక మేజ్ లాగా ఉంది. అసలు ఎంత లోపలికి వెళ్తే అంత ఇన్ఫర్మేషన్, డైమండ్స్ ఎలా వచ్చాయి ఏంటి, షేప్స్ ఏంటి, న్యాచురల్ డైమండ్స్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ డిఫరెన్స్ ఏంటి, అసలు ఇవన్నీ మామూలు ఇన్ఫర్మేటివ్ కాదు. చాలా బాగుండింది. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్. అసలు ఇంత బాగా చేశారో అసలు మామూలుగా చేయలేదు. అండ్ ఇలా లోపలికి ఎంట్రన్స్ ఇచ్చారు. అండ్ అక్కడేమో గోల్డ్ జ్యువెలరీ షోకేస్ చేస్తారు. సో అండ్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాను. నా హీల్స్, నా బ్యాంగిల్స్ అవన్నీ తీసేసుకొని మమ్మీని కరెక్ట్గా నేను ఎక్కడ కనిపిస్తానో అక్కడ కూర్చోమని చెప్పాను. సో దట్ ఇట్ విల్ బి వెరీ నైస్. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అండ్ వాకింగ్ విత్ ద అవుట్ఫిట్. అసలు ఈ వీడియో అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు ఒక అక్కకి నా ఫోన్ పట్టుకోమని ఇచ్చానండి జస్ట్. ఆవిడ నా కోసము వీడియో తీసి పెట్టారు. అండ్ ఇక్కడ నేను పడ్డాను మీరు గమనిస్తే. అండ్ ఆ అక్క నా కోసము వీడియో తీశారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ హర్. నాకు పేరు కూడా తెలీదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ వీడియో. అండ్ మీరే చెప్పాలి నేను ఎలా వాక్ చేశాను అనేది, ఫస్ట్ టైం అయినా. సో నేనైతే బాగానే చేశానని అనుకుంటున్నాను. ఇంకా రెస్ట్ ఆల్ మీరే చెప్పాలి. అండ్ దిస్ ఈజ్ ర్యాప్ అప్, లైక్ ఎండ్ ఆఫ్ ద షో. పైన వాళ్ళు డైమండ్స్, అక్కడేమో గోల్డ్, మేమేమో ప్రీ వెడ్డింగ్. సో రిసెప్షన్ వాళ్ళు పైన వాళ్ళు, మేము ప్రీ వెడ్డింగ్ వాళ్ళు, వాళ్ళు వెడ్డింగ్ వాళ్ళు. అండ్ దాట్స్ మీ. అండ్ దూరం నుంచి మేకప్ నాట్ బ్యాడ్, కానీ నాకు ఎందుకో మేకప్ నచ్చదండి. అండ్ మేము కొంచెం డ్యాన్స్ వేసాము, అది షూట్ చేయలేకపోయారు. సో దట్ వాజ్ అన్ ఎండ్. అండ్ బయట ఫోటోషూట్ అవుతుంటే మమ్మీతో కొన్ని ఫొటోస్ దిగాను ఫోటో బూత్లో. అండ్ అది కూడా మీకు చూపిస్తాను అసలు ఎలా దిగాము ఏంటనేది. ఐఎమ్ సో హ్యాపీ. చూడండి ఫొటోస్ ఎలా ఉన్నాయో చెప్పండి మీరే. అండ్ విచ్ ఈస్ ద బెస్ట్ పొజిషన్, లైక్ మమ్మీది నాది ఏది బెస్ట్ పిక్కో చెప్పండి. అండ్ నా సింగిల్ పిక్స్లో కూడా ఏది మంచిగా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పాలి. అండ్ ఆఫ్టర్ ద షో అస్సలు డిన్నర్ పెట్టారండి, మామూలుగా పెట్టలేదు. ఒక్కొక్క వెరైటీ జిలేబీలు, అసలు ఆల్ లైక్ నాట్
లైక్ ఇండియన్ ఫుడ్, ఇంటర్నేషనల్ ఫుడ్ అన్నీ ఉన్నాయండి. పాస్తా, బిర్యానీలు, క్రొసెంట్, తర్వాత సాలడ్స్ అండ్ పానీపూరీస్, కాక్టైల్స్, మాక్టైల్స్ అండ్ చాట్. ఒక్కటి కాదండి, నేనైతే తినింది చికెన్ బిర్యానీ మాత్రమే. దాట్ వాజ్ సో యమ్మీ. చాలా టెండర్ అండ్ చాలా జ్యూసీగా ఉండింది చికెన్ బిర్యానీ. అందరు ఇక్కడే పెట్టించుకున్నారు, అదే ఈ బిర్యానీ అందరూ అదే పెట్టించుకున్నారు. అండ్ డెజర్ట్స్ కూడా మ్యాంగో పుడింగ్ ఇవన్నీ పెట్టారు, చాలా బాగుండింది. అండ్ నా డిన్నర్ అయిపోయాక మమ్మల్ని లావణ్య అని చెప్పాను కదా, సో వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేశారు. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో, మమ్మల్ని డ్రాప్ చేసినందుకు. అండ్ ఇది ఎంట్రన్స్లో ఇలా జ్యూస్ కౌంటర్, మాక్టైల్స్, కాక్టైల్స్ పెట్టారు. ఇవి కూడా చాలా బాగా పెట్టారు, జ్యూసెస్ అన్నీ పెట్టారు, లైక్ ఎవరికి ఏది కావాలంటే అది. ఐ థింక్ ఆల్కహాల్ లేదనుకుంటా, ఐ డోంట్ నో. అండ్ ఫైనలీ ఇంటికి వచ్చేసాను. చూద్దాం పిల్లో మనల్ని గుర్తుపడుతుందో లేదో ఈ మేకప్లని. పిల్లో అయితే ఫస్ట్ చూస్తుంది ఏంటి ఏం పెట్టుకున్నానని మొహం మీద. అండ్ ఆఫ్టర్ అ లాట్, లైక్ ద హోల్ డే, లైక్ మార్నింగ్ నేను 10కి వెళ్తే నైట్ 11-12కి వచ్చాము. అండ్ వితౌట్ మేకప్ ఎంత బాగుండిందో నా ఫేస్, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ హెవీ మేకప్ అసలు ఏదో ఒక భారం ఉన్నట్టు. అండ్ నా హెయిర్ కూడా తీసేసాను. అండ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో నా స్కిన్. ఇంకా నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అయిపోయాను. అండ్ సో పీస్ఫుల్. అండ్ ఇక్కడతో నా ర్యాంప్ వాక్ ఎక్స్పీరియన్స్ అయితే వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. అండ్ నేను పడుకుంటాను ప్రశాంతంగా. మీకు కనుక నా వ్లాగ్ నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.